పేద ప్రజలకు శాపంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరు హరీష్ రావు అంటుండు. అమ్మర కొడుక ఎంత మంచి ముచ్చట చెప్పినా నీ కప్సాల కాలేజీలు పట్టుకోను కానీ జర నీ ముచ్చట చెప్తా జర నాకు ఈ ముచ్చట ఏం చెప్పిన అనేది తర్వాత చెప్తా. హరీష్ రావు గారు ముందుగా అయితే ఆయన అసలు ముచ్చట ఏంటంటే ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ అంట. ఇక ఆయన అన్నంత పని చేసి వీళ్ళు ఆరోగ్యశ్రీకి బ్రేక్ పడితే ఈ పేద ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం వాళ్ళు? రేవంత్ రెడ్డి పడేలా ఎట్లా చేయాలి, ఏమన్నా చేయాలి, వాళ్ళ పైసలు కట్టాలి. దగ్గర 1000 కోట్లు పోతాయంట వాళ్ళకు. మరి వాళ్ళకు కూడా ఎన్నో కొన్ని ఇవ్వాలి కదా. మీ ఇళ్ళకి వెళ్ళి ఏమి ఇవ్వకూరి, ఎవ్వరి జేబులోకి వెళ్ళి డబ్బులు ఇవ్వకూరి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకోళ్ళని ఉంటే మీరు ఇళ్ళకి వెళ్ళి ఏమి ఇవ్వకూరి. కానీ జనాల పైసలే ఇస్తారు, జనాల పైసలు కొనవి వాళ్ళకి. మేము ఇచ్చిన పైసలు చక్కగా కొనవి వాళ్ళకి ఇస్తే ఈ జంజాటే ఉండపోవు. కానీ ఇప్పుడు డబ్బు గల్లోళ్ళు ఎవరికైనా రోగం నొప్పి వచ్చిందనుకో పట్నం కాకుంటే పక్క దేశం పోతున్నాడు. ఏదైనా పోయి చూపించుకుంటాడు, బాగా అవుతాడు, బతాడు, వస్తాడు. సరే కర్మజాలు వస్తే ఇక దేవుడు తీసుకుపోయినట్టు దానే ఉంది. కానీ మరి పేదల పరిస్థితి ఏం కావాలి? నిన్నవన్న పండుగ ఉంది కాబట్టి చిన్న తగ్గినా తుమ్మినా కానీ ఏమో తర్వాత పండుగ వెళ్ళినా చూసుకుంటాం కానీ అని చాలా మంది ఆకాలం పోలేదంట. ఆ ఓపిలు కూడా సరిగా లేవట నిన్నమన్న. కానీ ఇక పండుగ అయిపోయింది, ఇక పాత రోగాలు చూపించుకున్న పని దవాఖాన పోయేసరికల్లా ఇన్ని పైలు అయితే అమ్మా అంటే పైలు అయితే అయినాయి. కానీ మరి ఆరోగ్యశ్రీ కార్డు మీద చూడాయి అంటే ఆరోగ్యశ్రీ బంద్ అయిందమ్మా, ఆరోగ్యశ్రీ లేదు, మాకే బిల్లులు ఇస్తారు, ఏమిస్తారు, బికాస్ అప్పుడు లేకపోరా చెప్తున్నారు ఆ డాక్టర్ వాళ్ళు. ఇక కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లుంటుంది, పైసలు ఇస్తే చూసేదే మా ఎక్కువనే. ఇక మొత్తం ఆరోగ్యశ్రీ అంటే ఇక దగ్గరికి రానిస్తలేదంట. మరి ఇప్పుడు పేద ప్రజలు ఏం కావాలి చెప్పురి? ఓ గత ప్రభుత్వం కానీ ఇప్పటి కానీ లేకపోతే రేపనాడు వస్తువులు కానీ ఇక మరి పేదోళ్ళు ఏమైపోవాలి, చచ్చిపోవాలన్నా? ఇక ఆరోగ్యశ్రీ అంటేనే ఏమంటారు మన మధ్యతరగతికి అదొక భరోసా. అరే ఆధార్ కార్డు జేబులు ఉందా, ఆరోగ్యశ్రీ ఉందా, పోయి సార్ మా అమ్మ కానీ ఆరోగ్యం బాగాలేదు జర చూడరు అంటే సరే ఇక చూసిండో చూడలేదో బతికిన చాలా మంది ఉన్నారు, ఖరాబ్ అయిన కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఏం చేస్తాం మరి? ఇక దిక్కులేని దేవుడే దిక్కు అన్నట్టు మరి ఆరోగ్యశ్రీ కార్డే దిక్కు అయిపోయింది. దాని మీద కూడా మనం వస్తే ఇక ఏం కావాలి మరి జనాలు? ఇక ఏం చేస్తున్నట్టు ఈ కోటాను రూపాయలు వసూలు చేస్తుంది ఏం చేస్తున్నారు సార్? దీనిపైన ఈ ఫస్ట్ చెప్తే హరీష్ రావు పేద ప్రజలకు శాపంగా మారిన ప్రభుత్వం తీరు. హరీష్ రావు నువ్వు నీ మామ నీ బామ్మది నీ మరదలు నీ ఖాందాన్ని మొత్తం చేస్తే ఇసుకపోయి ఎచ్చవాసన వచ్చింది. ఇక ఇప్పుడు శాపంగా మారిన అది మీ పైసలే. గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేటివే దగ్గర 1000 కోట్లు ఉన్నాయంట బకాయిలు. మరి ఏం చేసిపోయిరే పైసలైనే? బంగారు తెలంగాణ అంటే గిదే తెలంగాణ. ఓ ఇల్లు కట్టించిన చక్కదనం లేదా మీ మొఖాలకు? లేకపోతే అదేంది మన ఏమంటారు ఓ ఏ పని చేసినట్టు చెప్పుకుంటే పోతే పాడే సిగిదే ముచ్చట మీది. కానీ ఏ పని చేసినట్టు చక్కగా లేదా? అప్పు మాత్రం చూస్తే గంపటి చేసిపోతుంది. ఈ ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఏమంటారు ఇప్పుడున్న ఈయన పేరు ఏం దామోదర్ రాజనరసింహ ఏమంటాడు? మొన్ననే కట్టినాం మేము దగ్గర 100 కోట్ల దాకా కట్టినాం. గత ప్రభుత్వం చేసిపోయారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖజానా లేదు, ఎట్లా ముందర నడిపే రాదు అంటే లేదు మీరు పేరు కడితేనే చేస్తామైతే. మరి గన్ని కోట్ల బకాయి వేసిపోయారు, ఏం పనికి వేసిపోయారు హరీష్ రావు? మళ్ళీ ఇవాళ చెప్తున్నాం ముచ్చట. మాట్లాడుతందుకు జర్నన్నా అనుకోవాలి కదా. నేను చేసిపోయిన అప్పేనా పాడే మొన్ననే కదా ఇదే వీళ్ళ కింద చేసిపోయినా. అవును పాడైపోను ఏడాది దిగిపోయి మీరు చేసిన అప్పేనా? మరి ఎట్లనక ముడ్లు వస్తాయని సామతుంటే కదా జనాలు అడుగుతారని ఆలోచన లేకుండా వస్తాయి హరీష్ రావు నీకు? మీరు చేసిన చక్కదనం బాగలేకనే దింపి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇవాళ మాట్లాడతారు కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీ పుణ్యమా అంటే ఇప్పుడు ప్రజలాగమయ్యే కాలం వచ్చింది. ఆ ప్రైవేట్ ఆసుపత్రులు ఏమో దగ్గర రాణిస్తలేరు. అదేంటంటే మాకు పైసలు కట్టాలి. మరి పైసలు కట్టాలి, ఎంతో కొంత కట్టేదైనా మరి ఎందుకు కడతలేరు? పైసలు లేవు. పైసలు ఎట్లా లేవంటే పాత అప్పులు ఆయనే ఉంటే కొత్త అప్పులు తీసుకొచ్చి ఇడబెడితేనేమంటే మేమేం చేయమని వీళ్ళే అంటారు. మేమేం చేయలేదు, మేము మంచిగా లేమని మీరేంటి? అందరి పోతులు కలిసి పేద ప్రజలు ఆగమయ్యే కాలం వచ్చింది. జర మమ్మగాని రేవంత్ రెడ్డి ఇక ఏమైనా చేయి, ఇంకేటా పోయి అప్పు చేస్తావు సబ్బు చేస్తావు, కానీ ఇక ఆరోగ్యశ్రీ చాలు చేసి ఉపాయం చేయి, లేకపోతే జనాలు బతకరు. ఇక ఆరోగ్యశ్రీ అనేది బంద్ అయింది అనుకో మీ చాప్టర్ అందరు మీరే కాదు ఏమంటారు ఈ రాష్ట్రంలో, సరే పక్క రాష్ట్రాల్లో ఏముందో నాకు తెలియదు, కానీ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఉన్నట్టయితే నాకు తెలుసు. ఒకవేళ ఈ ఆరోగ్యశ్రీనే బంద్ అయితే మీరు కూడా ఇళ్ళలో కూర్చోవలసిందే. బయటికి వెళ్తే జనాలకు కిసోని గుప్పలు పట్టుకొని తిరుగుతారు. ఇక మీ ఇష్టం మరి. ఇక చూడు అనుకుంటున్నాము. కానీ ఆరోగ్యశ్రీ లేకుంటే చాలా ఇబ్బందుల పాలవుతారు, ప్రజలు ఇబ్బంది పాలవుతారు. ప్రజలు ఇబ్బంది అయితే ఇక మీ పని అయినట్టే ఇక ఉంటాం మరి. ఇక